హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో ఇవాల్టి ఈ వీడియోలో ముఖ్యంగా ఫార్మర్స్ యొక్క మాఫీలో లీస్ట్ వచ్చింది, అయినప్పటికీ రుణమాఫీ చేయలేకపోతున్నారు బ్యాంకర్స్. అసలు ఒరిజినల్ కారణం ఏంటి? అసలు ప్రభుత్వం రిలీజ్ చేసింది రుణమాఫీ కోసం డబ్బులు 3,000 కోట్ల పైచిలుకు నిధులను రీసెంట్ డే గౌరవ ముఖ్యమంత్రి మహబూబ్నగర్ జిల్లా నుంచి రిలీజ్ చేశారు. అయినప్పటికీ ఇంకా చాలా మందికి రుణమాఫీ కాలేదు అని బ్యాంకుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. దీనికి గల కారణాలు ఏంటి? అసలు రుణమాఫీ ఎంతవరకు రావచ్చు, ఇంకా రుణమాఫీ జాప్యానికి గల అసలు నిజమైన కారణం ఏంటిదో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, మొత్తానికి 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ అక్షరాల నిజం ఈ రుణమాఫీ ఫలితాలు అందాయి. కావాలంటే మీరు వన్స్ వీడియో కింద మీకు అన్ని గ్రామాల వారీగా, మండలాల వారీగా, జిల్లాల వారీగా మీకు పీడిఎఫ్ లీస్ట్ కూడా ఇచ్చాము. ఆ లీస్ట్ లో పేరు ఉన్నప్పటికీ ఇంకా చాలా మందికి చిన్న గ్రామీణ బ్యాంకుల్లో, అది ఏపీజీ బ్యాంక్ కూడా బ్రేక్ కాబోతుంది. మనకు ఒక 3 days 4 days వర్క్ చేసి దాన్ని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ గా మార్చేటువంటి పేరు మారుస్తా ఉన్నారు. మర్జ్ చేసి ఇంకో అప్డేట్ చేసి వేరే బ్యాంకులో కలిపేటువంటి ప్రయత్నం చేసింది ప్రభుత్వం. సో అక్కడ ఏపీజీ బ్యాంక్ మాకు ఒక 2-3 రోజులు మనకు సెలవులు ఉండేటువంటి ఛాన్స్ ఉంటాయి. ఆ అప్డేట్ మీకు అందరికీ అంది రావచ్చు. మొత్తంలో ఈ రుణమాఫీ పేమెంట్ కొన్ని సాంకేతిక కారణాల వల్ల పేమెంట్ ఆల్రెడీ రైతుల ఖాతాలో నగదు జమ అయినప్పటికీ బ్యాంకుల్లో మాత్రం ఇంకా బిల్డ్ కావడం లేదు, షో కావడం లేదు. అక్కడ కొన్ని సాంకేతిక కారణాలు కావచ్చు. కొందరికి ఆధార్ కార్డులో పేరు వేరే రకంగా, అలాగే పాన్ కార్డులో వేరే రకంగా, రేషన్ కార్డులో వేరే రకంగా అలా ఉండడం వల్ల కొందరి పేర్లు అక్కడ హోల్లో పడిపోయి ఆ సమస్యను అంతా కూడా చిక్కుముడిని విప్పే ప్రయత్నం బ్యాంకర్లు సర్వత్రా ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంలో 2 లక్షలు ఉన్నటువంటి రైతులందరికీ ఖాతాలో నగదు మాత్రం పేమెంట్ క్రెడిట్ అయ్యాయి. ఈ 2 లక్షల పై చిలుకున్నటువంటి వాళ్ళ గురించి కూడా ప్రభుత్వం కాస్త ఆలోచిస్తుంది. ఆ పేమెంట్ గురించి ఒక వారం 10 రోజుల్లో ఒక కీలక నిర్ణయం తీసుకునేటువంటి ఛాన్స్ ఉంది. కాకపోతే 2 లక్షల రూపాయలు ఉన్నటువంటి ప్రతి రైతులకు మాత్రం రైతు రుణమాఫీ వచ్చేసింది. కావాలంటే మీరు బ్యాంక్ వెళ్ళి వన్స్ విజిట్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.